విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక నా, యా, జా, జా, జ్ఞ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఈ నెలలో మీకు ధైర్యము, కొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓ పనిని పట్టుదలతో చేస్తే లాభం పొందుతామని, అలాగే కొంతమేర వ్యయాలు ఎక్కువైనా కూడా దాన్ని మీరు లాభాల బాటలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది. మరి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల యాత్ర యోగం ఉంటుంది. కుటుంబంతో చిన్న చిన్న మాటలతో కలహాలు కానీ ప్రేమతో పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే కొంచెం జాగ్రత్త అవసరము. శ్వాసకోశ సంబంధ అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. అలాగే రాజకీయ రంగాన్ని గమనిస్తే పార్టీలో మీకు నూతన బాధ్యతలు, మీ ప్రతిష్ట పెరిగేందుకు అవకాశం. ప్రత్యర్థుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రసంగాల్లో ధైర్యంగా సూటిగా మాట్లాడండి. సినిమా కళారంగాల వారికి చూస్తే రచయితలు, యాక్టర్లు, డైరెక్టర్లు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఫిల్మ్ కానీ, ప్రమోషన్స్ కానీ, బ్రాండ్ కొలాబరేషన్స్ కానీ, గుణాత్మకమైనటువంటి మార్పులు, క్రియేటివిటీకి మంచి గుర్తింపు లభిస్తుంది. మరి ఉద్యోగ రంగాన్ని గమనిస్తే ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి ప్రయాణాలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, అలాగే కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనడం జరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో క్లియర్ చేసుకోవడం, చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోవడం జరుగుతుంది. విద్యార్థులు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలలో మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మరి మీడియా కమ్యూనికేషన్ రంగాన్ని గమనిస్తే పేరు ప్రతిష్టలు లభించడం కానీ, అలాగే వీడియో, రేడియో, యూట్యూబ్ మాధ్యమాల్లో మీకు మంచి ఫాలోయింగ్, ఆన్లైన్ ఛానల్స్ నుండి ఆహ్వానాలు అందుతాయి. మరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ రంగాల వాళ్ళని గమనించినట్టయితే నూతన ఒప్పందాలు, ప్రోడక్ట్ లాంచ్లు విజయవంతమవుతాయి. మార్కెటింగ్ స్ట్రాటజీలను మారిస్తే లాభాల వైపు మీరు వెళ్తారు. అలాగే ఫైనాన్స్ ఫ్లో పెరుగుతుంది. మరి విద్యార్థులు, పాఠశాల, కాలేజీ విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. సైన్స్, మాస్ కమ్యూనికేషన్స్, ఫార్మసీ, డిఫెన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు లభిస్తాయి. యాత్రలు, ముఖ్యంగా టూరిజం, వృత్తి సంబంధిత టూర్స్ అనేవి ఉంటాయి. టూరిజం బిజినెస్తో సంబంధం ఉన్న వాళ్ళకి మంచి రాబడి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం, గురువుల సందర్శనం, అలాగే తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. అలాగే టెక్ రంగాల్లో కొత్త కోర్సులు నేర్చుకుంటారు. వెబ్ డెవలప్మెంట్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ యోగం కూడా ఉంది. మరి రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాలు గమనించినట్టయితే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి పునర్నిర్మాణ యత్నాలు విజయవంతమవుతాయి. వాస్తు ప్రకారం మార్పులు చేస్తే మంచిది. స్థల రిజిస్ట్రేషన్లో స్పష్టత అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది. మళ్ళీ పోస్టింగ్ రాకపోతే కొత్త దిశగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. కాకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. చదువులో ఆశించిన ఫలితాలు, పోటీ పరీక్షలతో పాటు క్రియేటివ్ అంశాల్లో కూడా మీరు విజయాలు అందుకుంటారు. ప్రేమ వివాహాలు, ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. మీ పైన నమ్మకం పెరుగుతుంది. పెళ్లికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది. మరి బంగారము, వెండి కొనుగోలు చేసే సమయము, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లాభదాయకంగా అవకాశాలు ఏర్పడతాయి. స్థలాల అమ్మకాల్లో, కొనుగోలులో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. పాత కేసులు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. న్యాయ నిర్ణయం మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. న్యాయవాదుల సహకారంతో మీకు స్పష్టత ఏర్పడుతుంది. అలాగే వంధ్యత్వ చికిత్సలు చేసుకుంటున్న వారికి శుభవార్తలు. తల్లిదండ్రులు కావాలనుకునే దంపతులకు కొత్త ఆశ. వైద్య సలహాతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి మరిన్ని చక్కటి ఫలితాల కోసము మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి? అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు శనిదేవుడికి నెయ్యి దీపాన్ని వెలిగించడం, మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠనము, కోడిగుడ్లను పేదలకు దానం చేయడము, అలాగే చక్కెర దానం చేయడము, అలాగే గురువుకి చక్కెరతో చేసినటువంటి మిఠాయిలు ఇవ్వడము, తెలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు దానం చేయడము, వీటన్నిటితో పాటుగా ఓం నమో హనుమతే నమః, ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాలను మీరు జపించినట్టయితే మరింత చక్కటి ఫలితాలు పొందుతారు. మరి జూలై నెల వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పరిరక్షించేటువంటిది, అవకాశాలని అందిపుచ్చేటువంటి మాసం. చాకచక్యంగా వ్యవహరించి విజయాలను సొంతం చేసుకుంటారు. శ్రమకు తగినటువంటి ఫలితాలను అందుకుంటారు. శుభం.